నేను చేసావు. భారత రక్షణ శాఖ అఫీషియల్ డేటా ఇస్తూ ఉంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ ఎలా సేఫ్ సైడ్గా ప్లాన్ చేసింది అనేది కూడా వెల్లడిస్తుంది. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ అంటే భారతదేశంలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్లు కానీ లేదా పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్ని కానీ కొన్ని మాత్రమే మూసేశారు. కొన్ని ఎయిర్పోర్ట్స్ ఇప్పటికి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ విమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయా ఎయిర్పోర్ట్ల మీద ఇప్పటి వరకు టార్గెట్ చేయలేదు భారతదేశం పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్ మీద. కారణం ఏంటంటే అక్కడ అంతర్జాతీయంగా ప్రయాణికులు వివిధ ఎయిర్లైన్స్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. అందుకే అటువైపు టార్గెట్ చేయకుండా పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఆ విమానాశ్రయాలను తెరిచి ఉంచారు అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు వెలిబుచ్చింది భారత రక్షణ శాఖ. ఆ కారణంగానే పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్ని వదిలేశాము, లేదంటే అక్కడ ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్ టార్గెట్ అయ్యేవి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎయిర్ బేసెస్ మాత్రం కొట్టేశారు. లాహోరు, కరాచీ, రావల్పిండి ఇలాంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఎయిర్ బేస్ డిఫెన్స్ని, ఎయిర్ డిఫెన్స్ సెంటర్స్ని మాత్రం మిజైల్స్ తోటి పేల్చేశారు. కానీ పౌర విమాన ఆశ్రయాలు ఉంటాయి కదా, విమానాశ్రయాలు, వాటి జోలికి మాత్రం వెళ్ళట్లేదు. ఫస్ట్ నుంచి భారతదేశం అదే చెప్తుంది, పౌరులు టార్గెట్ కాదు, పాకిస్తాన్ పౌరులు టార్గెట్ కాదు, కేవలం పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద స్థావరాలు మాత్రమే భారతదేశానికి టార్గెట్ అని చెప్తోంది. కానీ పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసి హతం చేస్తే పాకిస్తాన్ సైన్యానికి బాధ ఇస్తుంది. పాకిస్తాన్ సైన్యం వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు చనిపోతే దగ్గరుండి అంత్యక్రియలు చేస్తుంది. పాకిస్తాన్ జాతీయ జెండాని కప్పి అధికారిక లాంఛనాలతోటి వాళ్ళకి అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు వేరు కాదు అనేటువంటి సందేశాన్ని అంతర్జాతీయ సమాజానికి పాకిస్తానే ఇస్తూ ఉంది. ఫస్ట్ నుంచి కూడా భారతదేశం అదే చెప్తుంది. సో ఉగ్రవాద స్థావరాల్ని పూర్తి స్థాయిలో లేపేయడానికి మాత్రం భారతదేశం కట్టుబడి ఉంది. ఒక్క ఉగ్రవాది కూడా మిగలకుండా ఏరివేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆ విషయంలో వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదని చెప్పి భారత రక్షణ శాఖ అనౌన్స్ చేస్తుంది అఫీషియల్గా. అయితే ఇక్కడ పాకిస్తాన్ పౌర విమానాశ్రయాలు తెరిచి ఉంచుతున్నారు వ్యూహాత్మకంగా. అటువైపు మిజైల్స్ వెళితే అంతర్జాతీయంగా ఉండే ప్రయాణికులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది, వాళ్ళ ప్రాణానికి కూడా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా పాకిస్తాన్ అన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది, సైరన్లు మోగిస్తుంది. రావల్పిండిలో కానీ, కరాచీలో కానీ, లాహోర్లో కానీ అన్ని చోట్ల ఎమర్జెన్సీని ప్రకటించి సైరన్లు మోగిస్తుంది, యుద్ధ సైరన్లు మోగిస్తుంది, ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. కానీ అక్కడ ఉండేటువంటి అంతర్జాతీయ పౌర విమానాశ్రయాలను మాత్రం మూసివేయటం లేదు. దానికి కారణం ఏంటంటే ఆ విమానాశ్రయాలను టార్గెట్ చేస్తుందేమో భారత ఆర్మీ అనేటువంటి ఉద్దేశంతో వాటిని మూసివేయకుండా కంటిన్యూ చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు భారత రక్షణ శాఖ వెలుబుచ్చుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి వాస్తవంగా అంటే, ఒకవైపు బెలూచిస్తాన్ లిబరేషన్ టైగర్స్, లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ప్రత్యేక దేశాన్ని కోరుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఇవ్వట్లేదు. పాకిస్తాన్ ఆర్మీని దించి వాళ్ళని హింస పెడుతూ ఉన్నారు. వాస్తవంగా అక్కడ ఉండేటువంటి బెలూచిస్తాన్లో ఉండేటువంటి స్థానికుల్ని పాకిస్తాన్ సైన్యం హింసించడంతో పాటు మహిళల్ని కించపరుస్తూ ఆ మహిళల ఎదుటినే వాళ్ళ భర్తల్ని తీసుకెళ్ళిపోయి నానా రకాలుగా హింస పెట్టి అసలు కొంతమందిని అయితే మళ్ళా తిరిగి పంపిస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషను బెలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ కలిగించింది. అందుకే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద తిరుగుబాటు బావుట ఎగురవేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధానికి దిగింది కాబట్టి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చేస్తుందంటే పాకిస్తాన్ జెండాల్ని పీక పడేసి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జెండాల్ని అక్కడ పాతుతుంది. దాంతోపాటు ఇండియన్ జెండాలను కూడా, భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ జెండాలను కూడా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ ఎగరవేస్తుంది. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద, భారతదేశం మీద బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి
సానుభూతి ఉంది. అలాగే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి పోరాటం కూడా అది న్యాయసమ్మతమైనది అనేటువంటి అభిప్రాయం భారతదేశానికి కూడా ఉంది. అందుకే వాళ్ళు భారతదేశంలో కలవడానికి కూడా ఇష్టపడుతున్నారు. ప్రత్యేక దేశానికి కావాలని చెప్పి కోరుతున్నారు. అవసరమైతే భారతదేశంలో కలుస్తాము అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ భారత జెండాలను అక్కడ ఎగురవేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకొక వైపు భారత ఆర్మీ, రెండు పాకిస్తాన్ని చిత్తుగా తునాతునకలు చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ విడిపోయేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఒకటి. రెండు, పిఓకే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఇది భారతదేశంలో కలవడానికి ఇష్టపడుతుంది, లేదంటే ప్రత్యేక దేశం కావాలని అది కూడా అడుగుతుంది. సో పాకిస్తాన్ నుంచి పిఓకే ఖచ్చితంగా భారతదేశంలో కలిసిపోతుంది. భారతదేశంలో ఉండేటువంటి భాగమే అది. కాకపోతే పాకిస్తాన్ ఆక్రమించింది, దాన్ని తిరిగి తీసుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి భారత ప్రభుత్వం, భారత ఆర్మీ భావిస్తుంది. చాలా కాలంగా బీజేపీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఇదే అంశం ఉంది, పిఓకేని స్వాధీనం చేసుకోవడం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. 370 రద్దు, తర్వాత సిఏఏ, ఇలాంటివన్నీ కూడా సంచలనమైన నిర్ణయాలు. నోట్ల రద్దు కానీ, జిఎస్టీ కానీ, తలాక్, తాజాగా వక్ఫ్ బిల్లు, ఇలాంటివన్నీ కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిఓకేని స్వాధీనం చేసుకోవాలి, అది బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశం. సో పిఓకేని భారత్లో కలపడమే ఈ యుద్ధానికి సమాప్తము. సో ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి యుద్ధం సింధూర్ 2.0, సింధూర్ 3.0 అనేది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో కలపడమే. అప్పుడు కానీ యుద్ధం ఆగిపోయేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అందించినటువంటి అవకాశం, పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేయక తప్పనటువంటి పరిస్థితి. సో ఎలాగో యుద్ధానికి దిగారు కాబట్టి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో కలుపుకునేటువంటి దిశగా ఇప్పుడు భారతదేశం ముందడుగు వేస్తుంది. కారణం ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద షెల్టర్స్ ఉన్నాయి. అక్కడి నుంచే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంది పాకిస్తాన్. పైగా లాంచ్ ప్యాడ్లు అక్కడే ఉంటున్నాయి. ఒకసారి లాంచ్ ప్యాడ్లు ఆడ ఏర్పాటు చేసిన తర్వాత ఉగ్రవాదుల్ని పెంచి పోషించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారతదేశంలోకి పాకిస్తాన్ పంపిస్తూ ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఉగ్ర దాడులకి పాల్పడుతుంది పాకిస్తాన్. అందుకే పిఓకేని అసలు కంప్లీట్గా స్వాధీనం చేసుకుని అక్కడ ఉగ్రవాద రహిత కాశ్మీర్గా మార్చాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకుంది భారత ప్రభుత్వం. భారత ఆర్మీ కూడా ఆ దిశగా ముందడుగు వేస్తుంది. సో కాబట్టి సింధూర్ 3.0 ఖచ్చితంగా పిఓకేని స్వాధీనం చేసుకోవడమే అనేది వినిపిస్తూ ఉంది. సో ఆ దిశగా వెళ్తున్నటువంటి భారత ఆర్మీ పాకిస్తాన్ని ఖచ్చితంగా 3 ముక్కలు లేదంటే 4 ముక్కలు. ఎందుకంటే 4వ ముక్క నేను ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్లో ఉండేటువంటి సింధు ప్రాంతం అంటే పంజాబ్ ప్రాంతం, పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ ప్రత్యేక దేశాన్ని కోరుకుంటుంది చాలా కాలంగా. ఎందుకంటే పాకిస్తాన్కి పంజాబ్ ప్రాంతము అత్యంత విలువైనది, దాదాపుగా ఆర్థిక అంశంలో కీలకమైనటువంటి భాగం పంజాబ్ది. సో కాబట్టి పంజాబ్ ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తిని కోరుకుంటుంది. అంటే పాకిస్తాన్ 4 ముక్కలుగా విడిపోతుంది. పంజాబ్ ఒక దేశం, బెలూచిస్తాన్ మరో దేశం, పాక్ ఆక్రమిత కాశ్మీరు భారతదేశంలో కలిసిపోతుంది, పాకిస్తాన్ ఒక భాగం. అంటే 4 ముక్కలు కాబోతుంది అని చెప్పి ఈ యుద్ధం కారణంగా భవిష్యత్తు జరగబోయేది ఒక ఊహగా కనిపిస్తుంది, ఒక అంచనాగా కనిపిస్తుంది. మరి ఆ దిశగా భారత ఆర్మీ లేదా భారత ప్రభుత్వం వెళ్తుందనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కనుక మనం గమనిస్తే పాకిస్తాన్ కంప్లీట్గా నిర్వీర్యం అవుతుంది, కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఆ దేశానికి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి ఇప్పటికే అక్కడ ఆల్రెడీ చైనా ఇచ్చినటువంటి డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు, మిజైల్స్ను ఉపయోగిస్తున్నారు, అయినా ఫలితం లేదు. టర్కీ పంపిస్తున్నటువంటి డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు, అయినా ఫలితం లేదు. ఇప్పుడు తాజాగా ఇరాన్ పంపిస్తుంది అంటున్నారు. సో ఇరాన్ పంపించేటువంటి డ్రోన్స్ని ఒకేసారి 300 డ్రోన్స్ని భారతదేశం మీద వదిలేయాలంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా భారతదేశం మీద యుద్ధానికి సిద్ధమైనట్టనే
పాకిస్తాన్ వాతావరణం కనిపిస్తున్నటువంటి క్రమంలో 3.0 సింధూర్ 3.0 ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ 3.0 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలో కలుపుకోవడమే అనేది వినిపిస్తున్నటువంటి క్రమంలో అది సాధ్యమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.